గురుగారు కొంతమంది ఇళ్లలో సాలెపురుగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ సాలెగూళ్ళని ఎంత తీసేసినా కూడా మళ్ళీ మళ్ళీ పెడుతూ వస్తూనే ఉంటాయి. హ్మ్. సో, అదంతా ఎందుకు జరుగుతుందంటారు? ఈ సాలెగూడు అన్నది దరిద్రానికి చిహ్నమమ్మ. హుహు. ఎక్కడైనా సరే, ఏ ఇంట్లోనైనా సరే, ఏ మూలలకి సాలెగూళ్ళు పెడుతూ ఉంటాయి. హ్మ్. ఈ గూళ్ళన్నిటి లోపల ఎందుకంటే మరి అది ఎందుకు దారిద్ర్యానికి సంకేతం అంటే, ఆ సాలెగూళ్ళలోకి వచ్చేటటువంటి చిన్న చిన్న క్రిమి కీటకాలని ఈ సాలెపురుగులు చంపేసి తినేస్తూ ఉంటాయి. హ్మ్. అక్కడ ఎంత ఘోరమైన హింస జరుగుతుందంటే, ఒక ఏదైనా ఒక పురుగును సాలెపురుగు చంపటం అన్నది మీరు వీడియో పెట్టి తర్వాత చూడండి తెలుస్తుంది. ఇది చాలా సమయం తీసుకుంటుంది దీనికి. హుహు. ఆ సాలెపురుగు దాన్ని హింసించి, హింసించి, హింసించి చంపేస్తుంది. అది కొట్టుకుంటూ ఉంటుంది గూళ్ళో పడి. హ్మ్. చాలామంది దీన్ని ఉపమానంగా కూడా తీసుకుంటారు. వాడు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. సాలెగూళ్ళో పడ్డ ఈగలాగా కొట్టుకుంటున్నాడు. హుహు. ఇట్లా చెప్తూ ఉంటారు. అక్కడి నుంచి బయటపడటం కష్టం అన్నమాట. సో, మనము ఆ హింసని ప్రోత్సహించకూడదు ఫస్ట్ థింగ్. మనం వాటిని క్లీన్ చేయటం లేదు కాబట్టి ఆ గూళ్ళ లోపల ఈ క్రిమికీటకాలు వచ్చి పడిపోయి ఉంటాయి. ఇది విపరీతమైన హింసకు సంబంధించిన విషయం. అట్లాంటి హింసకు సంబంధించిన విషయం అయినప్పుడు అక్కడ నెగెటివ్ వైబ్రేషన్స్ కూడా గోస అంటాం. గోస అంటే ఒక తపించటం, ఒక హ్మ్. చచ్చిపోయే ముందు పడే మరణ యాతన. ఇదంతా కూడా క్రూరంగా ఉంటుంది. అవన్నీ కూడా వైబ్రేషన్స్ ఇంటి నిండా పరుచుకుపోతాయి. వీళ్ళకి ఈ నెగెటివ్ వైబ్రేషన్స్ అన్నవి ఏవైతే ఉంటాయో, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపెడుతూ ఉంటాయి. కానీ వీళ్ళకి అర్థం కాదు. హ్మ్. ఏదో మనకి ఎన్నో పనులు జరగాల్సింది ఈ మధ్య జరగటం లేదు. మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నామనో, లేకపోతే ఈ విధంగా ధనం నష్టమైతుంది ఇంట్లో. ఎప్పుడు ఇట్లా కాలేదు, ఎందుకింత ధన నష్టమైతుందో అర్థం కావట్లేదనో, ఇంట్లో వాళ్ళకి ఎవరికో ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోవటం, దానివల్ల డాక్టర్ దగ్గరికి, ఇక్కడికి రెగ్యులర్‌గా వెళ్తూ వస్తూ ఉండటం. సరే సాలెగూళ్ళు ఉంటే మంచిది కాదని తీసేస్తూనే ఉంటారు. మళ్ళీ పెడుతూనే ఉంటాయి. హ్మ్. ఇది సమస్యలు కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో, ఫస్ట్ ఏమిటంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. సాలెగూళ్ళు ఇవన్నీ లేకుండా చూసుకోవాలి. హ్మ్. ఒక్కోసారి ఏమవుతుందంటే ఎన్నిసార్లు సాలెగూళ్ళని క్లీన్ చేసినా మళ్ళీ పెడుతూనే ఉంటాయి. ఇక్కడ మీరు సాలెగూళ్ళని మాత్రమే క్లీన్ చేస్తున్నారు. సాలెపురుగులను తీసేయటం లేదు. హుహు. అవి మళ్ళీ పెట్టుకుంటాయి. సాలెపురుగు జీవితం కూడా అద్భుతమైనది. చాలా గొప్ప మెసేజ్ ఉంటుంది అందులో. అది ఎంతో కష్టపడి ఒక గూడు పెడుతుంది. అందులో ఎంత ఇంజినీరింగ్ టెక్నాలజీ ఉంటుందంటే అసలు మన శాస్త్రజ్ఞులు వీళ్ళు కూడా ఆశ్చర్యపోతుంటారు. ఒకసారి ఒక కింగ్, ఆ కింగ్ పేరు నాకు గుర్తులేదు. బట్ హ్మ్. రాజ్యంలో ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత పారిపోతాడు అక్కడి నుంచి. ఆ! పారిపోయి ఎక్కడో ఒక దగ్గర షెల్టర్ తీసుకుంటాడు. అక్కడ ఇట్లాగే ఒక సాలెపురుగు ఒక కార్నర్‌కి గూడు పెట్టి, ఆ వచ్చిన చిన్న చిన్న ఇన్సెక్ట్స్‌ని తినేస్తా ఉంటే, ఈయన చీపురుతో అది క్లీన్ చేసేస్తాడు. క్లీన్ చేసి చీపురు పారేస్తాడు. హ్మ్. 1, 2 రోజుల్లో ఆ సాలెపురుగు మళ్ళీ గూడు పెట్టి తయారవుతుంది. ఆ పెట్టే తీరు, దాని విధానము చూస్తూ కూర్చుంటాడు కాసేపు. హ్మ్. ఎంత కష్టపడి అది గూడు తయారు చేస్తుందంటే అసలు, ఎంత ఇంజినీరింగ్ ఉంటుంది అందులో, ఎన్ని ఈక్వేషన్స్ ఉంటాయంటే, చూసి అతడు మతిపోతుంది. దాన్ని గుణపాఠంగా తీసుకుంటాడు. తను ఓడిపోయిన రాజు వచ్చాడు సరే, అది ఎంత కష్టపడి మళ్ళీ గూడు తయారు చేసుకుంటుందో, అట్లా ఈయన కష్టపడి మళ్ళీ తన రాజ్యాన్ని క్యాప్చర్ చేసుకుంటాడు. ఓహ్! ఇది ఎంతోమందికి గుణపాఠం సాలెపురుగు. అలాగని మనం వాటిని ఆదరించి పెట్టుకోలేము. హ్మ్. పెద్ద పెద్ద ఇంజినీరింగ్ వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు రోప్ బ్రిడ్జెస్ కడుతున్నారు. హ్మ్. ఆధారం ఎక్కడా కనపడదు. రోప్స్‌తోనే దానికి ఆధారం. ఈ సాలెగూళ్ళు అంతే. ఒక చెట్టు దగ్గర నుంచి ఇంకో చెట్టు కొమ్మ దగ్గరికి అది ఒక పెద్ద దారాన్ని పెనవేస్తుంది. హ్మ్. ఎట్లా పెనవేస్తుందో అసలు ఎవరికీ అర్థం కాదు. దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చాలా కట్టడాలకి, వాటికి, వీటికి ప్లాన్స్ వేసి ఆల్టరేషన్స్ చేసుకున్న శాస్త్రజ్ఞులు కూడా హ్మ్. ఉన్నారు. మనం ఏంటంటే మన ఇంటికి సంబంధించినంత వరకు హ్మ్. ఈ సాలెపు గూళ్ళని తీసేసినంత మాత్రాన సరిపోదు. హుహు. అక్కడ తీసేసిన తర్వాత యూ బెటర్ స్ప్రే యాంటీ ఇన్సెక్ట్స్ స్ప్రే చేయాల.
అయితే మళ్ళీ సాలెపురుగు అక్కడికి రాదు, ఓకే. ఇంకొక దగ్గరికి ఎక్కడికో పోతుంది. ఇంకా కావాలనుకుంటే మీరు ఆ గూళ్ళని కాకుండా సాలెపురుగులను స్ప్రే చేయండి. ఆ గూళ్ళు పెట్టే సాలెపురుగు లేనప్పుడు గూళ్ళు ఎక్కడి నుంచి రావు. ఇంట్లో 10 చోట్ల ఉంటే 10 చోట్ల అట్లా స్ప్రే చేసేయండి. తర్వాత క్లీన్ చేసేయండి. అక్కడ సాలెపురుగులే ఉండవు కాబట్టి అవి మళ్ళీ గూళ్ళు పెట్టే అవకాశమే ఉండదు. ఓకే. ఇదంతా కూడా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటే ఇవన్నీ చేయాలి, తప్పదు. సో ఇట్లా చేయటం వల్ల మన ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే నెగటివ్ వైబ్రేషన్స్ తగ్గాయో పాజిటివ్ వైబ్రేషన్స్ పుంజుకుంటాయి. ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్స్ మన చుట్టూ ఉంటాయో మన ఆలోచన సరళి కానీ ఇదంతా కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఉంటుంది. అప్పుడు మనం కొన్ని ఘనకార్యాలు చేయటానికి కూడా ఉత్సాహంగా ముందుకు అడుగులు వేయగలుగుతాము.